హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన మా దేవుని ప్రజలందరికీ మరి ఈ ఉదయకాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రత్యేక శుభాలు ప్రకటిస్తున్నాను. మరి మీరంతా బాగున్నారా? మీ కుటుంబం అంతా బాగున్నారా? మరి మీకోసము ప్రతిరోజు మా ఆత్మీయ తల్లిదండ్రులు మరి రత్న విజయ్ కుమారయ్య గారు, సమృద్ధి జీవ సాహస ప్రార్థన మందిరం, అలాగే మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మరి పాస్టర్ ఆనందయ్య గారు, మరి బెతెస్దా ప్రార్థన మందిరం పాల చెట్టు మందమరి, అలాగే ఎంతగానో ప్రేమిస్తున్న మరి దైవజనులు హోప్ ఆఫ్ లైఫ్ చర్చ్ మినిస్ట్రీస్ రాజూరా నుంచి బిషప్ ధీరజయ్య గారు మరి మీ గురించి ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారండి. మీరు దేవునిలో బలపడాలని, దేవుడు ఆనందంగా ఉండాలని. హల్లెలూయా. అలాగే మరి దీంతో పాటు మరి విశ్వాసులమైన మేము కూడా మీ గురించి ప్రార్థన చేస్తున్నాము. అలాగే మీరందరూ కూడా మా గురించి ప్రార్థన చేస్తున్నందుకై చాలా సంతోషం. మరొకసారి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈరోజు చూసుకున్నట్లయితే నా ప్రియ సహోదరులారా, ఈరోజు కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం నుంచి 173వ వచనం మనం ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా. అయితే నేను నీ ఉపదేశములను కోరుకొని ఉన్నాను, నీ చెయ్యి నాకు సహాయమగును గాక. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఆ యొక్క దైవజనుడు, ఆ యొక్క భక్తుడు, కీర్తనకారుడు మరి ఇలా ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా తండ్రి, నేను నీ ఉపదేశములను కోరుకొని ఉన్నాను. హల్లెలూయా. అంటే నీ యొక్క ఆదేశాలు, ఉపదేశములను అంటే ఆదేశాలు మీరు నాకైతే ఏవైతే ఇచ్చారో ఆ యొక్క న్యాయ విధులు, ఆదేశాలను మరి నేను కోరుకొని ఉన్నాను అనంటే మరి నీ ఆదేశాలు కావాలని నేను కోరాను. హల్లెలూయా. అంటే ఇప్పుడు మనం ఏదైనా కోరుకుంటామా బయట ప్రపంచంలో, నాకు ఇది కావాలి అది కావాలని. అలాగే ఈ భక్తుడు మరి ప్రభువా నాకు నీ ఆదేశాలు కావాలని కోరాను, నీ చెయ్యి నాకు సహాయం అగునుగాక. అంటే మీ హస్తం అంటే నీ చెయ్యి అయితే ఏదైతుందో మరి నాకు సహాయం చేస్తుంది కాక అంటే. ఇవాళ రేపు చాలామంది ఎవరు నాకు సహాయం చేస్తారు, ఎవరు నాకు సహాయం చేస్తారు, ఎవరు చేయన్న నాకు నన్ను పట్టుకుంటే అయిపో, ఎవరైనా నాకు తోడుంటే అయిపో అని అనుకుంటాం. సో అట్లనే ఇక్కడ కూడా మరి ఈ యొక్క ఆధ్యాత్మికంగా కాకుండా మరి ఇదిగో మరి ఆత్మీయంగా మరి ఈయన జీవితంలో మరి ప్రభు యొక్క ఆదేశాల కోసము ఆయన సహాయం కావాలని కోరారు. ఆయన చేయి సహాయం అగును గాక అని కూడా అంటున్నారు. హల్లెలూయా. చూసండి ఇక్కడ కోరాను అని అంటే ఇక్కడ అయితే అతడు ఎవరు ఒక భక్తుడు కీర్తన దేవుని ఆజ్ఞలను అనుసరించే ప్రయత్నం చేయడం, ఈ యొక్క దేవుని ఆజ్ఞలు ఉంటాయి కదా వాటిని అనుసరించే అంటే ఫాలో అయ్యే ప్రయత్నం చేయడము కేవలము తాను ఒక క్రైస్తవుడు నేను ఒక క్రిస్టియన్, సో అందుకోసమే నేను అనుసరించాలి అని వాడు నేను ఒక క్రిస్టియన్గా పుట్టిన కాబట్టి, నేను క్రైస్తవుని కాబట్టి నేను దేవుణ్ణి ఆరాధించాలని కోరాలనే అది కాదండి. హల్లెలూయా. దేవుడు అందరికీ ప్రభువు అయి ఉన్నాడు. హల్లెలూయా. సో అయితే ఇక్కడ అలా చేయాలని కాబట్టి కాదు, కానీ మనస్ఫూర్తిగా ఎవరైతే ఈ ప్రపంచంలో మరి పుట్టిన వారు ప్రతి ఒక్కరు క్రైస్తవుడే, ముస్లిమే, బుద్ధిస్టే, జైనులే, కానీ ఏ మతమైన వారైనా ఎవరైనా కానీ మరి అదే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆరాధించే బిడ్డ ఉన్నారు ఈ రోజులలో. హల్లెలూయా. మీరు ఎంతోమంది దేవుని విశ్వసిస్తున్నారు. హల్లెలూయా. చూడండి, అందుకోసం ఆయన అంటున్నాడు కదా, నేను కేవలం క్రైస్తవునిగా పుట్టినందుకు, క్రైస్తవునిగా ఉన్నందుకు నేను కావాలని ఆయన ఒక ఉపదేశం కావాలని కోరడము అనేది కాదు. అది ఎంత మాత్రము కాదు, కానీ ఎంతవరకు కరెక్ట్ కాదు. కానీ ఎవరైతే ఆయనను మనస్ఫూర్తిగా మరి హృదయంలో చేర్చుకొని మనస్ఫూర్తిగా ప్రభువా నాకు మరి ఇలా చెయ్యాలని మరి నేను కోరుకొని ఉన్నాను, మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మరి నేను నిశ్చయించుకున్నాను ప్రభు అని ఎవరైతే అనుకుంటారో వారు ధన్యజీవులండి. హల్లెలూయా. చూడండి ఇక్కడ మరి ఆ సహాయం మరి ఇక్కడ ఒకవేళ సహాయం అనే వర్డ్ను చూసుకున్నట్లయితే మనము 37వ కీర్తన నుంచి 37వ అధ్యాయం 24వ వచనం ప్రకారం చూస్తే, ఒకవేళ అతడు పడిపోయినా యెహోవా అతన్ని చెయ్యి పట్టుకొని ఉంటాడు. చూడండి. హల్లెలూయా. ఒకవేళ
ఇలాంటి సిచ్యువేషన్లో మరి ఆత్మీయ జీవితంలో నువ్వు అప్పుడప్పుడు పడిపోతూ ఉంటావు, లేస్తూ ఉంటావు, ఎన్నో శ్రమలు వస్తూ ఉంటాయి నీకు. అయితే కానీ ఈరోజు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఏమన్నానంటే, ఒక్కవేళ మనము ఆయన సహాయం, ఆయన ఉపదేశాలను మరి కోరుకొని ఉన్నట్లయితే, ఆయన సహాయం మరి మనకు కావాలని మనము ప్రార్థన చేసినట్లయితే, అలాంటి టైం అలా అపవాది, ఇప్పుడు ఏ మనుషుడు కాదండి ఇక్కడ మనల్ని బాధించేవారు, అపవాది, ఆ యొక్క దయ్యం, ఆ యొక్క సైతాన్ ఎవరైతే ఉన్నారో, అయితే వారు ఆ సైతాను మరి ఆ ఒక అపవాది అనేటోడు అప్పుడప్పుడు మనల్ని శ్రమలు, మన కష్టాలు, మన ఇంట్లో నుంచో బాహ్యంగానో బయట నుంచో ఎట్లనో కానీ కష్టాలు శ్రమలు తెస్తూ ఉంటాడండి. హల్లెలూయా. కానీ అట్టి సమయంలో ఒకవేళ నువ్వు పడిపోయే సిచ్యువేషన్ ఉన్నా కానీ, అయితే దేవుడు ఈరోజు నాతో మాట్లాడుతున్నాను బిడ్డ, ఏమన్నానంటే, నేను ఒకవేళ నువ్వు పడిపోయినా కానీ మరి ప్రభు అయిన నేను నీ చెయ్యి పట్టుకొని ఉంటాను, నిన్ను లేవనెత్తుతాను కనుక నువ్వేం అతడేం కుప్పకూలిపోడు, అంతే కనుక నువ్వేం కుప్పకూలిపోవు అని అంటున్నాడండి. హల్లెలూయా. ఈరోజు చూసిన మరి ఎంత గొప్ప మరి ఆ యొక్క వాగ్దానంతో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. లెట్ యువర్ హ్యాండ్ హెల్ప్ మీ. చూడండి, నీ చెయ్యి నాకు సహాయం అగును గాక, ఫర్ ఐ హావ్ చూజన్ యువర్ ప్రిసెప్ట్స్. ఎందుకనంటే నేను నీ న్యాయ విధులను మరి అనుసరిస్తున్నాను కాబట్టి, లేకపోతే నీ న్యాయ విధులు, నీ ఉపదేశంలో చూసానంటే కోరుకొని ఉన్నాను కాబట్టి, మరి ఈరోజు దేవుడు నాతో మాట్లాడిన విధానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. దేవా, మీకు వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. ఈ ఉదయకాల సమయం అందు తండ్రి మీరు మాతో మాట్లాడినారు ప్రభు. తండ్రి యేసయ్యా మీకు స్తోత్రాలు ప్రభు. తండ్రి ఇదిగో ప్రభు మరి ఆ యొక్క కీర్తనకారుడు భక్తుడు ప్రభు న్యాయ విధులను మరి ఇదిగో అనుసరించాలన్నప్పుడు తండ్రి మరి నీ సహాయమును మా న్యాయ విధులు కావాలని కోరారు. అప్పుడు నీ సహాయం గురించి అని ఆయన మొరపెట్టాడు ప్రభు. తండ్రి అట్టి సమయంలో సైతాను మరి ఒకవేళ మమ్మల్ని పడగొట్టినా కానీ తండ్రి మీరు మాకు వాగ్దానం ఇచ్చా, నీ చేయి పట్టుకొని ఉన్నా, నేను లేవనెత్తుతా, నువ్వు కుప్పగోలిపోవాలి తండ్రి. ఇట్టి వాగ్దానం ఇచ్చిన మీకు వందనాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. మీకు ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.